హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ అందరితో ఒక రియల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా లైఫ్లో జరిగింది. నేను 7th క్లాస్ చదివేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఉండేది. లేచి పువ్వులు కోయడానికి వెళ్ళేదాన్ని పూజకి. చిన్నప్పటి నుండే మనకు భక్తి ఎక్కువ. ఎప్పటిలాగే లేచి పువ్వులు కోయడానికి కిందకి వెళ్ళా. ఇంటి గుమ్మం దగ్గర చెట్టు ఉండేది. మా ఇంటి గుమ్మం కాకుండా ఆ పక్క ఇల్లు అన్ని చెట్లు కవర్ చేసేసేదాన్ని. సడన్గా నాకు ఒక పెద్ద సౌండ్ వినిపించింది. గల్ 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 అనేసి రోడ్డు మీద ఎవరో పరిగెట్టినట్టు. ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయి అలా ఉండిపోయి రోడ్డు అంతా చూశాను. నేను తప్ప రోడ్డు మీద ఎవ్వరూ లేరు. భయం వేసింది. మళ్ళీ పువ్వులు కోయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ ఆ సౌండ్ వచ్చింది. నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం. మనసులో దుర్గమ్మ 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 అనుకుంటూ గబ్బా గబ్బా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మని నిద్రలేపేసా. అమ్మ గజ్జల సౌండ్ వినిపిస్తుంది చూడమ్మా అనేసి. నాకు భజన చేసేసింది. ఈ టైంలో ఎందుకు లేచావు నువ్వు అని తిట్టేసింది మా అమ్మ. బయటకు వచ్చి చూసాం. మా అమ్మ కూడా విన్నది ఆ సౌండ్. రోడ్డు మీద ఎవ్వరు లేరు, ఒక్క మనిషి కూడా లేరు. భయం వేసి ఇంట్లోకి వెళ్ళిపోయాం. ఉదయం లేచాక మా హౌస్ ఓనర్కి చెప్పాం.